ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు పెట్రోల్ డీజిల్ లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సమస్య నిన్నటికి చాలా భయంకరంగా తయారైంది. నిజానికి దీని మీద శనివారమే వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ప్రజలు ప్యానిక్కి గురవుతారు. ఎందుకంటే హైదరాబాద్లో నా కళ్ళ ముందు చూసా, నా కళ్ళతో చూసే అంటే పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, లేదు రేట్ విపరీతంగా పెరిగిపోతున్నాయి అని కారణం చేత అవసరం ఉన్న వాళ్ళు, అవసరం లేని వాళ్ళు ప్యానిక్కి గురై 1 లీటర్ ఆయిల్ పోపించుకునే వాళ్ళు ఫుల్ ట్యాంకులు బండ్లకి కాళ్ళకి ఒక్కసారిగా ఫుల్ ట్యాంకులు చేపించుకోవటం, క్యాన్లో పట్టకపోవటం, డ్రమ్ముల్లో పట్టకపోవటం ఫలితంగా తీవ్రమైనటువంటి కొరత వచ్చింది. దాదాపు హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ లేదు అనే పరిస్థితి వచ్చింది ఒక 20 రోజుల క్రితం. ఆ సమస్యకి ఒక కారణం ఆయిల్ కంపెనీ అయితే, రెండో కారణం ప్రజల ప్యానిక్. సమస్య ఉంటుంది, ప్రజల ప్యానిక్ సమస్యను పెంచుతుంది. కాబట్టి దాని మీద వీడియోలు చేయడం వేస్ట్. ఒక రోజులో సర్దుకుంటుంది అనుకుంటే సర్దుకోకపోగా సమస్య పెరుగుతూ వస్తుంది, చాలా తీవ్రంగా సమస్య పెరుగుతూ వస్తుంది. ఆంధ్రాలో ఒక 40% పెట్రోల్ బంకులు దాదాపుగా క్లోజ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది, మూసివేశారట. కారణం పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, సప్లై ఆగిపోయింది. తెలంగాణలో కూడా దాదాపుగా ఇంచుమించుగా ఇదే పరిస్థితి. జిల్లాల్లో చాలా తీవ్రంగా ఉంది. సరే, ఒకనాడంటే యుద్ధం ఒక పీక్ స్టేజ్లో ఉంది, రవాణా పూర్తిగా ఆగిపోయింది, ఆయిల్ సప్లై రావటం లేదు, కాబట్టి సమస్య వచ్చింది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎందుకు వస్తుంది? యుద్ధం ఆగింది, కొద్దిగా పరిస్థితులు చల్లబడ్డాయి గతంతో పోలిస్తే, రవాణా మెరుగుపడింది గతంతో పోలిస్తే. అంటే హార్మోజ్ జలసంధి నుంచి మనకు వస్తున్నటువంటి రవాణా మెరుగుపడింది, మనకి సప్లై వస్తుంది. మరి ఎందుకు ఇప్పుడు సమస్య క్రియేట్ అయింది అంటే, సమస్య క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి క్రియేట్ అయింది. ఎస్, ఈ సమస్య క్రియేట్ చేయబడే సమస్యగా నాకు కనపడుతూ ఉంది. కారణం ఏంటంటే, ప్రపంచంలో డాలర్తో పోల్చినప్పుడు రూపాయి విలువ తగ్గింది. దానివల్ల ఆయిల్ కంపెనీలు ఎక్కువ పే చేసి ఆయిల్ కొనాల్సి వస్తుంది. రెండో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరిగినాయి. సో వరల్డ్ వైడ్గా మన ఆయిల్ కంపెనీలు గతంతో పోలిస్తే ఎక్కువ రేటుకి ఆయిల్ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సహజంగా ఆయిల్ని ఎక్కువగా కొనుగోలు చేసినప్పుడు, ఎక్కువ రేటు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళకి నష్టం చేకూరినప్పుడు ఆ నష్టాన్ని జనం నుంచి వసూలు చేస్తారు. అంటే పెట్రోల్ డీజిల్ రేటు పెంచుతారు. కానీ పెంచొద్దని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. కారణం ఏంటంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉండటం, అందులో ప్రభుత్వం 10 రూపాయలు ట్యాక్స్ తగ్గించుకుంది, ఎక్సైజ్ డ్యూటీని తగ్గించుకుంది. నాకు రావాల్సిన ట్యాక్స్ తగ్గించుకుంటున్నాను, మీకు ఇబ్బంది ఏం లేదు, తాత్కాలికంగా మీరు ప్రజల మీద అయితే భారాలు వేయకండి అని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా చెప్పింది. కానీ ఆ 10 రూపాయలు తగ్గించుకున్నప్పటికీ కూడా ఈ ఆయిల్ కంపెనీలు సరిపోవట్లే. రూపాయి ఎప్పుడూ లేనంతగా పతనం అయిపోయింది. ఎక్కువ పే చేసి ఆయిల్ తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి జనం నెత్తిమీద నుంచి డబ్బులు గుంజాలని డెసిషన్కి వచ్చాయి. కాకపోతే ప్రభుత్వం అవకాశం ఇవ్వట్లే. కాబట్టి ఏం చేయాలి? ఒక కొరతని క్రియేట్ చేశారు. ఇప్పుడు గతంలో ఎలా ఉండేదంటే, పెట్రోల్ బంకుల వాళ్ళు ఆయిల్ కంపెనీ నుంచి ఆయిల్ ట్యాంకర్లు తెప్పించుకొని, పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు తెప్పించుకొని తెప్పించుకున్న ఈవినింగో లేదా మరుసటి రోజు పే చేసేవాళ్ళు. తెప్పించుకున్న ఆ రోజు తర్వాత రోజు పే చేసేవాళ్ళు. ఆయిల్ ట్యాంకర్ వచ్చిన తర్వాత పే చేయడం జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు. ముందే క్రెడిట్ కట్టమని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి, బంకుల వాళ్ళకి చెప్తున్నాయి, ముందే క్రెడిట్ కట్టండి, ముందే డబ్బులు కట్టి ఆయిల్ ట్యాంకర్ కొనుగోలు చేసుకోండి, బుక్ చేసుకోండి. సరే, అది గత నెల రోజులుగా ఆయిల్ కంపెనీలకి పెట్రోల్ బంకుల యజమానులకి మధ్య ఆ గొడవ ఉంది. సరే, పెట్రోల్ బంకులు యజమానులు కొంత రాజీ పడ్డారు, క్రెడిట్ చేస్తున్నారు, ముందే పేమెంట్ చేసి ఇండెంట్ పెడుతున్నారు. అయినప్పటికీ కూడా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ఇవ్వటాన్ని నిరాకరిస్తున్నాయి. ఎందుకు నిరాకరిస్తున్నాయి? స్టాక్ లేదని చెప్పడం, రకరకాల కారణాల చేత లేట్ చేస్తున్నాయి. ఇవ్వటం నిరాకరించడం కాదులే కానీ లేట్ చేస్తున్నాయి. ఎందుకు లేట్ చేస్తున్నాయంటే, లేట్ అయితే ప్రభుత్వం ఈ ఆయిల్ కంపెనీలతో మాట్లాడితే ఏంది సమస్య అని అడిగిద్ది. మేము ధరలు పెంచుకుంటామని ప్రభుత్వంతో వీళ్ళు బార్గెనింగ్ చేసుకుంటారు. పెంచుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది, ధరలు పెంచుకున్న తర్వాత సప్లై యాదవ్ ఇచ్చేస్తారు. ఏం లేదు, ఈ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా చేసుకోవడం కోసం. అందులో 29 తోటి బెంగాల్లో తుది పోలింగ్ కూడా అయిపోయింది. సో ఇక ప్రభుత్వం కూడా మేబీ ఆయిల్ కంపెనీకి అడ్డు చెప్పకపోవచ్చు ధరలు పెంచుకోవడానికి. సో ధరలు పెంచుకునేదాకా స్టాక్ ఎక్కువ రిలీజ్ చేయొద్దు, ధరలు పెరిగిన తర్వాత స్టాక్ ఎక్కువ బయటకు వదిలేద్దాం. ధరలు పెంచుకోవడానికి అవకాశం ఉండాలి అంటే ముందు స్టాక్ హోల్డ్ చేసి పెట్టాలి. బ్లాక్ మార్కెటింగ్ అంటే ఏమన్నది లేదు, కొరత ఉంది అన్న దాన్ని క్రియేట్ చేయాలి. అది ఒక కారణం. రెండో కారణం, ధరలు పెరిగిన తర్వాత ఒకసారిగా స్టాక్ పంపిద్దాం, ఇదే రెండో కారణం. అంటే రెండు కూడా ఆయిల్ కంపెనీ లాభాలకు ఉపయోగపడే కారణాలు చూసుకుని ఆయిల్ కంపెనీలు ప్రజల నెత్తి మీద దోపిడీ చేస్తున్నాయి, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మీకు అర్థమైంది కదా సమస్య? ఇప్పుడు ఆయిల్ కంపెనీల నుంచి ఆయిల్ పెట్రోల్ బంకులకు రావాలి,
ఇంతకుముందు వీళ్ళు ఆర్డర్ పెట్టే వాళ్ళు పెట్రోల్ బంకుల వాళ్ళు ఆయిల్ కంపెనీలు పంపిస్తుండే, పంపించిన తర్వాత వీళ్ళు డబ్బులు పే చేస్తుండేవాళ్ళు. ఆ ట్యాంకర్ సంబంధించిన డబ్బులు పంపించిన తర్వాత ఆ రోజు తర్వాత రోజు పే చేస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు ముందే కట్టమని, క్రెడిట్ ముందే చేయమని చెప్తున్నాయి. ముందే క్రెడిట్ చేయాలి, ముందే క్రెడిట్ చేయాలి. సరే క్రెడిట్ చేస్తున్నారు. క్రెడిట్ చేసినప్పటికి కూడా కొంతమంది బంకులు వాళ్ళు చెప్తున్నారు, మేము 3 రోజుల కిందే క్రెడిట్ చేసామండి, ఇండియన్ పెట్టాము, కానీ మాకు ఇంకా ఆయిల్ సప్లై రాలేదని చెప్తున్నారు. ఆయిల్ సప్లై రాలేదని చెప్తున్నారు. ఎందుకు పంపట్లేదు? ఎందుకు ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులు చేయట్లేదు, అరకొరగా చేస్తుంది అంటే కారణం ఏంటంటే వీలైనంత వరకు ఆయిల్ సప్లైలో కొరత క్రియేట్ చేయడానికి. పైగా మన జనాలు కూడా పానిక్ అయి ఉన్నారు. ఒకవేళ ఒక ఆయిల్ ట్యాంకర్ ఇక్కడ నుంచి వచ్చింది అనుకోండి, ఆయిల్ కంపెనీ నుంచి పెట్రోల్ బంక్ వచ్చింది అనుకోండి, వెంటనే చాలా పెద్ద ఎత్తున క్యూ ఉంటుంది. 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు 2 లీటర్లు, 2 లీటర్లు కొట్టించుకునే వాళ్ళు 4 లీటర్లు, 4 లీటర్లు కొట్టించుకునే వాళ్ళు 8 లీటర్లు. ఎందుకైనా రేపు దొరకదేమనుకుని అందరూ ఫుల్ ట్యాంకులు కొట్టించుకుంటే 1000 మందికి అంటే 1000 వాహనాలకి సరిపోయే పెట్రోల్ 100 వాహనాల కాడే అయిపోతుంది. మిగతా 900 వాహనాలు పెట్రోల్ కోసం వేచి చూసే పరిస్థితి. అంటే జనాలు ప్యానిక్ కూడా దీనికి కారణం. సరే ఇప్పుడైతే కొత్తగా డెసిషన్ తీసుకున్నారు పెట్రోల్ బంకుల వాళ్ళు, డ్రమ్ముల్లో పోయటమో లేదు క్యానల్లో నింపడమో మేము చెయ్యం అనేది డెసిషన్ తీసుకున్నారు. ఇదో మంచి పరిణామమే. కానీ జనాలు కూడా అతి ప్యానికి గురి కాకండి. మీరు పెట్రోల్ వచ్చినా సరే ఎంత కొట్టించుకోవాలి అంతే కొట్టించుకోండి, పెట్రోల్ కొరత ఉండదు. మేబీ రేట్లో ఏమైనా కొద్ది గొప్ప తేడా రావచ్చేమో, ధరలు కొద్ది గొప్ప పెరగొచ్చేమో. ధరలు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నట్టుగా ఒక్కసారి 25 రూపాయలు పెరగటం, ఒక్కసారి 30 రూపాయలు పెరగటం మేబీ ఉండకపోవచ్చు. ప్రభుత్వాలు దానికి ఒప్పుకోకపోవచ్చు. దయచేసి అంత ప్యానికి గురి కావద్దు. మీరు ఎక్కువ ప్యానికి గురయ్యారంటే ఆయిల్ కంపెనీలకు అవకాశం ఇచ్చినట్టే. ఈ కారణాన్ని చూపించి ఆయిల్ కంపెనీలు ప్రభుత్వంతో బార్గెనింగ్ చేసుకుంటే ప్రభుత్వాన్ని ఒక రకంగా బ్లాక్ మెయిల్కి గురి చేస్తాయి. మీ ఇబ్బందిని చూపిస్తూ వాళ్ళు బార్గెనింగ్ చేసుకొని అసలు సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టే రేట్ విపరీతంగా పెంచుకుంటారు. కాబట్టి సోషల్ మీడియా ప్రచారం అబద్ధం కావాలంటే ముందు మనం ప్యానికి గురి కావటం ఆపాలి. నేను ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా ఆయిల్ కంపెనీని కంట్రోల్ తీసుకురండి. 3 ఆయిల్ కంపెనీలు ప్రధానంగా హిందుస్థాన్ పెట్రోలు, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోల్, వీటి చేతుల్లోనే మేజర్ మార్కెట్ ఉంది. ఇవి క్రియేట్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. జనం ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. నాకు చాలా మంది రైతులు ఫోన్ చేస్తున్నారు, ఏంటి సమస్య కార్తిక్ గారు అని చెప్పేసి. చాలా మంది రైతులు మా ఊరితో సహా మా నాన్న మిగతా వాళ్ళంతా కూడా డీజిల్ లేదు, కోతల సమయం డీజిల్ లేకుండా పని నడవదు. వడ్లు కోస్తుంటారు, కోసిన చోటు నుంచి వేరే చోటకి ఎక్కడైతే వడ్లని ఆరబోయారో అక్కడికి ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్లాలంటే ట్రాక్టర్లో డీజిల్ ఉండాలిగా, లేదు. సో ఈ పరిస్థితి. రెండోది నేనేమంటున్నానంటే, నేను గత వీడియోలో కూడా చెప్పా, ఈ పెట్రోల్ డీజిల్ మీద దేశం ఆధారపడటం తగ్గాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు లేదు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కాకపోతే ఇంకొక ప్రత్యామ్నాయ మార్గాల వైపు జనాన్ని ప్రభుత్వాలు మళ్లించాలి. దానికి ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఆయిల్ వెహికల్స్కి మధ్య చాలా గ్యాప్ ఉంది రేట్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల వెహికల్ ఏదో తీసుకుందామండి, టాటా పంచ్ కారు తీసుకుందాం. ఎగ్జాంపుల్ టాటా పంచ్ కారు తీసుకుందాం, అది టాప్ ఎండ్ 11 లక్షలు ఏది పెట్రోల్ వెహికల్ అయితే. అదే ఎలక్ట్రిక్ వెహికల్ అయితే 14 lakhs పైన ఉంది. ఎంత గ్యాప్ ఉంది? 3 లక్షలు ఉంది గ్యాప్. 3 లక్షల పైగా గ్యాప్ ఉంది. ఈ 3 లక్షల గ్యాప్ ఒక్కసారిగా పెట్టాలనుకునేవాడు కస్టమర్ వెనక్కి తగ్గుతాడు. టాటా పంచ్ కారు కొనేవారు ఒక మిడిల్ క్లాస్ వాడు, 10 లక్షల్లో కొనుక్కుందాం అనుకున్న మిడిల్ క్లాస్ వాడు, నాకు కారు ఉండాలి, నా కుటుంబానికి ఒక కారు ఉండాలని ఆశతో కొనుక్కుంటాడు. అది కూడా కారులో పెట్టుకుని కొనుక్కుంటాడు. అంత డబ్బే ఉండదు అతని దగ్గర. అతనికి 3 లక్షలు ఎట్ ఏ టైం పేమెంట్ అంటే ఒక పెద్ద బట్టను లోన్ పెట్టుకున్న 10 నెలల 6,000 ఈఎంఐ పెరిగింది. 11 లక్షలే చాలా ఎక్కువ అనుకుంటాడు. ఇంకా పైన ఈ 3 లక్షలు పెట్టి 6,000 ఇంకా అదనంగా ఈఎంఐ కట్టాలంటే ఇది ఒక బట్టగా ఫీల్ అవుతాడు. అప్పుడు పెట్రోల్ డీజిల్ మన దగ్గర ఎట్టా లేదు కాబట్టి, ఎప్పుడూ బయట వాళ్ళ మీద ఆధారపడాలి కాబట్టి, 80% మనం అవతల వాళ్ళని తెచ్చుకొని దాని మీద ఆధారపడుతున్నాం కాబట్టి, మన దగ్గర ఆ పెట్రోల్ డీజిల్ అవసరం లేకుండా దాన్ని తగ్గించుకునేలా మనం తయారు కావాలి. కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్కి ట్యాక్సులు తగ్గిస్తారో ఇంకేం మార్గాల్లో అవకాశం ఉంటే ఆ మార్గాల్లో తగ్గింపులు చేసి ఈ పెట్రోల్ వెహికల్ కంటే ₹1 తక్కువకి ఇవ్వగలగండి, కనీసం సమానంగా ఇవ్వగలగండి. జనం ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు మారిపోతారు. రేట్ ఎక్కువనే పాపం జనాలు ఇప్పటికి కొద్ది పెట్టగలిగిన వాళ్ళంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు వెళ్తున్నారు. ఇప్పుడు పెట్టలేని వాడి కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు వెళ్ళాలంటే సేమ్ రేట్ పెట్టండి. అంటే నాకు వచ్చిన ఆలోచన, ఒక జర్నలిస్ట్గా నాకు వచ్చిన ఆలోచన, ప్రభుత్వాల్లో ఉన్న అధినేతలకు రాకపోవడం నిజంగా బాధాకరం, నిజంగా దుర్మార్గకరం. ఏమండి, మన దగ్గర లేనిది పెట్రోల్ డీజిల్, మనం ఒకరి మీద ఆధారపడాల్సింది. ఏదో 2 దేశాలు కొట్టుకుంటే మనకు సమస్య వస్తుందా? ఏదో ఎక్కడ రూపాయి మన పత్రం డాలర్తో పోలిస్తే మన రూపాయి ఏమో ఇక్కడ తగ్గిపోవడం కాదు, డాలర్తో పోలిస్తే మన రూపాయి పత్రం అయితే మన మార్కెట్ కూతురైద్దా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, పెట్రోల్ డీజిల్ ఎంత నిత్యావసరం అంటే
మంచినీరు ఆహారం ఎంత మనిషికి ఇంపార్టెంటో ఇప్పుడు సమాజానికి పెట్రోల్ డీజిల్ అంత ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే ఈ ఈ ఈ చోట వస్తూ ఆ చోటుకి వెళ్ళాలంటే రవాణానే కదా. రవాణా అంటే మరి దాని పెట్రోల్ డీజిల్తో ముడిపడిన విషయమే కదా. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి ఉంది. ఇక్కడ రైతు టమాటా పండిస్తాడు, అది మార్కెట్లోకి వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్ట్ అంటే పెట్రోల్ డీజిల్, అంటే అది ఒక నిత్యావసరంగా మారిపోయింది. మనం తినే ఆహారం దానికి యొక్క ముడి పదార్థాలు ఎక్కడెక్కడ నుంచి తరలి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం పొద్దున ఇడ్లీ వేసుకుంటాం, ఇడ్లీ రవ్వ ఎక్కడి నుంచో రావాలి, ఎట్లా వస్తుంది షాప్లోకి, ఓం బూమ్ బూమ్ బుస్ అంటే రాదుగా. ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ అంటే మరి పెట్రోల్ డీజిల్ తోటి. అంటే మన రోజువారీ జీవితం మనకు తెలియకుండానే పెట్రోల్ డీజిల్ మన నిత్యావసరంగా మారిపోయింది. దాన్ని ఖచ్చితంగా ఉంటే మన కంట్రోల్లో ఉండాలి, అది మన ప్రజలకు తగ్గట్టుగా ఉండాలి, మన జీవనానికి డిస్టర్బ్ లేకుండా ఉండాలి. లేదు అంటే దానికి ప్రత్యామ్నాయం చూడగలగాలి. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.